బంధుమిత్రులందరికీ నమస్కారం. నామస్మరణ సిరీస్ చేసుకుంటున్నాం కదండి. డైలీ ఏదో ఒక రూపంలో స్వామిని తలుచుకునే ఒకనొక మార్గం. ఇవాళ మనం ఒక చక్కటి పాటని తలుచుకొని స్వామి యొక్క అనుభూతిని పొందుదామండి. ఈ పాట సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రచించిన ఒక పాట. ఆయన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆయన ఒక యోగ పురుషుడు. నిత్యం బ్రహ్మంనే మనసులో తలుస్తూ జీవనం గడిపే ఒక శిష్యుడు. ఈ అవధూతలు ఈ వర్గాల కిందకు వస్తారనమాట. ఈ గురువులు అవధూతలు వీరు మనపై కురిపించే నిరంతర ప్రేమ, నిరంతర దయ వలన మాత్రమే మనం ఈ జీవితం సాగిస్తున్నామన్న విషయం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనకిచ్చినటువంటి సాహిత్యం, వారు తరించి చెప్పిన మాటలు, వాటిని మననం చేసుకోవడం అనేది మనకి ఒక దిక్సూచి లాంటిది. కొంతమంది అన్యమతస్థులు కావచ్చు, అసూయపరులు కావచ్చు. అన్యమతస్థులే కాదు, మన మతంలోనే అసూయపరులు ఉంటారు. ఒకరు ఏదో ఒక రకంగా డెవలప్ అవుతుంటే స్వామికి దగ్గరగానే అవుతున్నారు, అది కూడా వాళ్ళు డెవలప్గా భావిస్తారు. కానీ వాళ్ళు మాత్రం అవ్వరు. ఏదో ఒక సందర్భంలో ఈయనను చూసి అసూయ పొంది ఏమిటినా ఇలా దిగంబరుడై తిరుగుతూ పిచ్చివాడిగా మాట్లాడుకుంటూ అవధూతనని ప్రసిద్ధికి ఎక్కుతున్నారు, వీరిని ఎలాగైనా సరే మనం ఖండించాలి అని ఆయన అలా వెళ్తూ ఉంటే ఒక షార్ప్ నైఫ్ తీసుకొని కట్ చేసేస్తారు చెయ్యి. ఆయన ఏదో రామనామమో ఏదో స్వామి ఆత్మ ధ్యానం నందు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయనకి చెయ్యి కట్ చేసిన విషయం కూడా అర్థం కాలేదు. అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు స్పృహ లేకుండా. చూసిన వీళ్ళు ఆశ్చర్యపడి, ఏంటి ఇలా మీకు తెలియలేదా, కనీసం స్పర్శ లేదా అంటే, ఏమైంది అంటే, ఇలా మీ కుడి చేయి కట్ చేసేసాను కదండి, తెలియలేదా అని అంటే, అప్పుడు వాళ్ళు ఎడమ చేయితో ఆ కుడి చేయిని ఇలా అనుకొని, ఓకే కట్ చేశారా అని వారి మీద మినిమం కోపం కూడా లేకుండా అలా దాన్ని స్పృశించి పరబ్రహ్మని అర్థించగానే అతనికి మామూలుగా చెయ్యి వచ్చేసింది. ఇలా మహిమలు ఇవన్నీ ఉంటాయా అని ఇలా ఆలోచించకూడదు మనం. వాళ్ళకు అటువంటి శక్తులు ఉన్నాయి, వాళ్ళ కోసం వాళ్ళవి ఉపయోగించుకోరు. ఇది వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి, అయ్యోయ్యో మీ వంటి మహాత్ముల్ని మేము ఇలా చేశామని వీరి కోసం మాత్రమే వారికి ఆ రిగ్రెట్ లేకుండా చేయడానికి అలా చేశారు. ఇంకా మీరు తెలుసుకోండి సదా బ్రహ్మేంద్ర స్వామి గురించి. చాలా చాలా లీలలు కలిగినటువంటి ఒకానొక అవధూత. వీరు మన కోసం ఒక చక్కటి అందమైన గీతాన్ని రచించారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే సరిపోదు టైం కూడా. సో నేను లిమిటెడ్గా వారి గురించి మాట్లాడుతూ వారు రచించినటువంటి ఈ పాట గురించి మనం ఈరోజు జస్ట్ ఆస్వాదిద్దామండి. నేనేం పాడడం లేదు, భయపడద్దు, నాకు రాదు. పాట పాడడానికి సరైన గాత్రం లేకపోవచ్చు, కానీ ఆ సాహిత్యాన్ని ఆస్వాదించడంలో లోపము కూడా మనకి దరిచేరదు. కావలసిందల్లా మనసే. ఆ మనసు గురించే ఇప్పుడు మనం కొంచెం విస్తృతంగా తెలుసుకుందాం. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు? మనసు గురించి. నా దగ్గర ఒక కోతి ఉంది, ఆ కోతి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది, చెత్త మీద చెట్ల మీద ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది, దానికి అలుపు సొలుపు కూడా ఉండట్లేదు స్వామి. నువ్వు బాగా కోతులాడించేవాడివి కదా, ఆ కోతిని తీసుకెళ్ళి నీతో ఆడించుకుంటే కనీసం నీకు రూపాయి వస్తుంది, నాకు జరుగుబాటు జరుగుద్ది అని ఒక కోతులాడించి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కోతి మొరపెట్టుకునిందంట. ఆ కోతి ఎవరో కాదు, మన మనస్సు. ఆ కోతులాడించి ఆయన ఎవరో కాదు, పరమేశ్వరుడు. ఇలా రోజంతా వేటి మీదో ధ్యాస నిలుపుతున్న ఈ కోతి లాంటి ఈ మనస్సుని సరైన మార్గంలో నిలపడానికి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చేస్తున్న ప్రయత్నం ఇది. ఓ మనసా, ఇక్కడ అక్కడ తరెక్కే, ఎక్కడెక్కడో తిరిగి అలసిపోకే, బ్రహ్మం చుట్టూ తిరుగు. సంచరరే అంటే తిరుగుతూ ఉండేటువంటి, సంచరరే అంటే వన్ ఆఫ్ ద మీనింగ్ కోతి కూడా వస్తుంది. ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండకు ఓ మనసా, కోతి లాంటి నా మనసా. ఏవో విషయాల మీద, ఏవేవో ప్రాకులాటల మీద నువ్వు సమయాన్ని వేస్ట్ చేయకుండా బ్రహ్మం చుట్టూ తిరుగు. ఆ బ్రహ్మం ఎలా ఉంటాడో నేను ఇప్పుడు చెప్తాను.
సో నేను క్లూ ఇస్తాను, నువ్వు ఆ బ్రహ్మం ఎలా ఉంటాడో పట్టుకొని తిరుగు. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తే మన మనసుకి ఆలోచించే శక్తి కోల్పోతుందేమోనని. అంటే స్పూన్తో నోట్లో పెట్టేయడం తినడం ఇలా కాకుండా కొంచెం దీంట్లో ఇది వేసానమ్ము, ఇందులో ఈ కారం వేసాను, ఇందులో ఇది వేసానని చెప్పి వాటి యొక్క వివరణని ఇస్తూ పిల్లలకి అన్నం పెడితే ఇది తగులుతుందా ఈ టేస్ట్, ఇది తగులుతుందా ఈ టేస్ట్, దీంట్లో చక్కెర పాకం వేసాను, ఇది వేసానని చెప్తే ఎలా మనము కొంచెం ఇంట్రెస్టెడ్గా కీన్గా అబ్జర్వ్ చేస్తూ తింటామో, అలాగే మన గురువులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కీన్గా ఒక్కొక్కటి చిన్న చిన్న క్లూస్ ఇస్తున్నారు, బ్రహ్మం యొక్క క్లూస్. ఆ క్లూస్ని ఆధారంగా చేసుకొని మనం బ్రహ్మాన్ని పట్టుకుందాం ఇప్పుడు. మదసికి పించ అలంకృత చికురే. చికురే అంటే పిలక, చిన్న పిల్లలు వేసుకుంటారు కదండి, చిన్ని పిలక పైన. మదసికి పించ, నెమల పింఛం ఉంటుంది కదూ, ఆ పింఛంతో అలంకరించుకొని ఒక పిల్లక వేసుకో ఉన్నాడు. మహనీయ కపోలజిత ముకురే. కపోలములంటే బుగ్గలు. మహనీయ కపోలజిత, చాలా అద్దంలాగా మెరిసిపోయేటువంటి కపోలములు కలిగి ఉన్నటువంటి వాడు. ఇదేమిటండి, బుగ్గల అద్దాల్లాగా, పెదవులు దొండపండులాగా ఇలా వివరిస్తుంటారు అమ్మవారివి అయ్యవారివి కూడాను. వీటి వల్ల యూస్ ఏంటండి? జస్ట్ ఒక అందంని వ్యక్తపరచడానికి, ఒక కవిత్వం లాంటి పర్పస్ కోసమైనా ఇది, వేరేమైనా ఇన్డెప్త్ మీనింగ్ ఏమన్నా ఉందా అని మీకు అనుమానం రావచ్చు జిజ్ఞాసులకి. స్వామి యొక్క బుగ్గలు ఎలా మెరుస్తున్నాయంట, అద్దంలాగా మెరుస్తున్నాయంట. మీకు ఒక అద్దం ఇచ్చారనుకోండి, 1 సెకండ్ చూసుకొని ఇచ్చేస్తారా మీరు? ఇంకో 2 సెకండ్స్ చూసుకుంటా, కళ్ళు బాగుందా, ముక్కు బాగుందా, హెయిర్ బాగుందా, అది బాగుందా, ఇది 2 మినిట్స్ మనం ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం అద్దం ముందర. అద్దం అనేది మన యొక్క స్వరూపాన్ని చూపిస్తుంది కాబట్టి, మన మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి, సో అద్దం ముందర గడపడానికి మనం ఎక్కువ ఇష్టపడతాం. స్వామి యొక్క బుగ్గలే అద్దాల్లాగున్నాయి. స్వామి వైపు చూసి స్వామిలో మనల్ని చూసి, మనలో స్వామిని చూసి జీవాత్మ పరమాత్మలో కలవడానికి ఒకనొక సూచన ఇది. సో చిన్ని లిటిల్ సింపుల్ మీ పదాలతో పెద్ద పరమాత్మకు సంబంధించిన పెద్ద సీక్రెట్ని ఇక్కడ విప్పేశారండి గురువుగారు. సో అటువంటి బుగ్గలు కలిగినటువంటి, అటువంటి తత్వం కలిగినటువంటి ఆ అబ్బాయి, ఆ పిల్లకేసుకొని ఉన్నాడు కదా అబ్బాయి, చక్కగా అలంకరించుకున్నాడు కదా ఆ పూలు అవి ఇవి పెట్టుకొని, అటువంటి అబ్బాయిని ధ్యానించవే మనసా. పేరు మాత్రం చెప్పట్లేదండి, క్లూసే ఇస్తున్నారు. ఈ పాటికే మీ మైండ్లో ఒక దృశ్యం ఏర్పడిపోయి ఉంటుంది, ఓకే వీళ్ళు ధ్యానించేది ఇతని స్వరూపం మాత్రమే అని. సో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు, మీ బుర్రని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ స్వామి. వినేసి కామ్గుండకుండా మనసుకు కొంచెం పట్టించడానికి, పట్టించడం అంటారు కదా, అలా మీ మనసుకు పట్టించడానికి ఈ ప్రయత్నం. నెక్స్ట్, శ్రీరమణి కుచ దుర్గ విహారే. శ్రీరమణి అమ్మవారు వచ్చేసరి ఇక్కడికి లక్ష్మీదేవి యొక్క కుచదుర్గ విహారే. దుర్గము అంటే ఒక కోట లాంటిదన్నమాట. అమ్మ యొక్క హృదయం అనే కోటలో ఎప్పుడు విహరిస్తూ ఉంటారంట స్వామి. అమ్మవారి హృదయంలో ఒకటేనా, భక్తుల హృదయంలో కూడా. మనందరం కూడా శ్రీ సంపన్నులమే. ఎప్పుడైతే మనలో స్వామి యొక్క తలంపులు మెండుగా ఉంటాయో మనం కూడా సంపద కలిగిన వాళ్ళమే. సంపద మీన్స్ సంతోషం మీన్స్ పరమాత్మ. మన మనసులో ఎప్పుడు స్వామి నెలకొన్నట్లయితే మనము కూడా శ్రీమంతులమే అంటండి. శ్రీరమణి కుచ దుర్గ విహారే. మన మనసులో కూడా స్వామి ఎప్పుడు అలా ఒక ఆలోచనగా, ఇలా ఒక తలంపుగా, అలా ఒక కీర్తనగా, ఏదో ఒక రకంగా స్వామి విహరిస్తూ ఉన్నట్లయితే ఆ క్షణానికి మనం కూడా శ్రీమంతులమే. నెక్స్ట్, సేవక జన మందిర మందారే. ఎవరైతే ఆయనని సేవిస్తున్నారో వాళ్ళ ఇంటి మందిరంలో మందారం అంట. మందారం ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫ్లవర్, నాట్ జస్ట్ ఎ ట్రీ. ఇది ఒక కల్పవృక్షం. మనకి మొత్తం 5 రకాల కల్పవృక్షాలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. పారిజాతమని, కల్పమని, అందులో రెండవది ఈ మందారం.
ఈ మందారం యొక్క విశిష్టత ఏంటంటే దానిని ఎవరైతే ఇంటికి తెచ్చుకొని పూజించిస్తారో వారికి కోరినటివి ఇస్తుంది. కల్పవృక్ష జాతుల యొక్క ఇవే కదా వాటి యొక్క గుణాలు. సో ఎవరైతే స్వామిని మందిరంలో తెచ్చుకొని లేదా హృదయం అనే మందిరంలో ఉంచుకొని పూజిస్తారో వాళ్ళకి స్వామి మందార పువ్వులాగా అన్ని కోరినవన్నీ ఇస్తారు అన్నట్టు. భౌతిక సుఖాలనే కాదు, ఇహ పర అన్నట్లు నిరంతరం ఆయన ధ్యానిస్తుంటే యోగులకు కూడా మోక్షం కలిగించేటువంటి గొప్ప గొప్ప ఆస్తులున్న వ్యక్తి ఆయన. నెక్స్ట్, పరమహంసముఖ చంద్రచకోరే. పరమహంస. ఫస్ట్ మనం చకోర పక్షి గురించి చెప్పుకుందాం. ఈ చకోరం అనే పక్షి, దానికి ఫుడ్ ఏంటంటే పున్నమి నైట్ వచ్చేటువంటి చంద్రుడి యొక్క వెన్నెల మాత్రమే దాని యొక్క ఫుడ్ అన్నమాట. మనం చూడలేకపోవచ్చు, దానిని యాక్చువల్గా పౌరాణిక పక్షి అంటారు. దాని యొక్క ఆహారము కేవలం వెండి వెన్నెల్లో కూర్చొని తల ఒక రకంగా వంకరగా పెట్టి ఆ యొక్క వెన్నెల నుంచి వచ్చేటువంటి ఆ వాటర్ని మింగుతుందన్నమాట. అది వచ్చేంత వరకు, ఆ 1 month వచ్చేంత వరకు కూడా అది ఖాళీ కడుపుతోనే ఉంటుంది, కానీ చచ్చిపోతుంది, కానీ వేరేమీ తినదన్నమాట. అది చకోర పక్షి యొక్క గ్రేట్నెస్. అలాగే పరమహంసలు అంటే పరమ పురుషులు, లైక్ మన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు, పరమాచార్య లాంటి వారు, ఆదిశంకరాచార్యులు, సాయిబాబా లాంటి వారు, వీళ్ళందరూ పరమ పురుషులు. వీరందరికీ కూడా లైక్ చకోర పక్షిలాగా వీళ్ళందరికీ కూడా పరమహంసముఖ చంద్ర చకోరే. వీరందరికీ చకోర పక్షికి ఆకలి తీరినట్టు ఎలా ఆకలి తీరుద్దయ్యా అంటే, నిన్నెప్పుడు వారు మనసులో ధ్యానిస్తూ ఉంటారు కదా స్వామి, ఆ చకోర పక్షి అనుభవిస్తుంది కదా ఆనందం, ఆ వెన్నెల తింటూ, అటువంటి ఆనందాన్ని పొందే పరమహంసల యొక్క ముఖం గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ. నెక్స్ట్, పరిపూరిత మురళీరవధారే. అబ్బా, ఎంత బాగుంది కదండి ఈ పదం. ఎవరైతే నిరంతరం కృష్ణనామస్మరణ చేస్తారో, కృష్ణుని గురించి ఎక్కువ ఆలోచిస్తూ వింటూ ఉంటారో, ఎక్కువగా ఈ రాసలీల అంటారు, ఈ రాసలీల క్రమాన్ని విని, గోపీ గీత్ ఇలా కొన్ని ఉంటాయి బృందావనం గురించి, ఇలా విని ఒక 1 week మీరు టైం పెట్టుకోండి. 1 week వేరేమీ వినను, బృందావనం యొక్క విశిష్టత, గోపికల యొక్క విశిష్టత, రాసలీల విశిష్టత, వీటి గురించే వింటానని ఒక 1 week పెట్టుకోండి. డైలీ ఈవినింగ్స్ ఒక 1 hour ధ్యానంలో పెట్టుకున్నారనుకోండి, తెలియకుండానే అది మీకు సిద్ధించింది అనడానికి గుర్తేంటంటే ఎక్కడో ఫ్లూట్, ఒక మురళి రవం మీకు వినిపిస్తుంది. చాలామంది యోగులకి వినిపించినట్టు బృందావన యోగుల చరిత్రల్లో ఉన్నాయి. మనం ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఈ మాత్రం శ్రమించడం సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి. సో అంత సైలెంట్గా మనసులో వినిపించే మురళీ రవం గురించి కూడా ఇక్కడ మనకి చెప్పారంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వామికి వినిపించిందనేగా. పరిపూరిత మురళీరవధారే. ఆ స్వామి ఎప్పుడు కూడా అలా ధ్యానం చేస్తున్నట్లయితే ఆ స్వామి యొక్క బుగ్గలు, ముక్కు, కళ్ళు, చిలిపి చేష్టాలు, పిల్లక, ఎండ్ ఆఫ్ ద డే అతను వినిపించే మురళీరవంతో సహా అన్నీ మనకి వినిపిస్తాయి. ఇవన్నీ వినిపించాలంటే మరి నువ్వేం చేయాలి? చక్కగా నీ మనసు అనే కోతిని ఆయన చుట్టే తిప్పుతూ 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 ఉన్నావంటే ఖచ్చితంగా మనం అతనికి చాలా దగ్గరవుతాము. ఈ విషయాన్నే సదాశివ బ్రహ్మేంద్రుల వారు మనకి చెప్తున్నారు. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. ఈ ఆనందం కొద్దండి. మన సినిమా భలే ఉందంటండి అని ప్రమోషన్స్ ఇస్తారుగా, ఎందుకు? వాళ్ళు కూడా చూడాలి ఆ సినిమా. పలానా హోటల్లో ఫుడ్ చాలా బాగుందంటండి, ఐస్ క్రీమ్ పలానా ఫ్లేవర్ చాలా బాగుందంటండి అని చెప్పుకుంటాం. ఎందుకు? మనం అనుభవించిందే మన బంధు ప్రీతులు కూడా అనుభవించాలని మనకు ఒక తపన. సో ఈ చిన్నివి మీకు ఇచ్చి ఈ పెద్ద సుఖాన్ని మీరు అనుభవించకపోతే ఎలాగా? సో నాకు మీరంటే చాలా ఇష్టం కాబట్టి మీరందరూ కూడా అది టేస్ట్ చేయాలని, ఆ రుచిని ఆస్వాదించాలని నా ఈ ప్రయత్నం. సరేనా? రేపటి రోజు మరొక చక్కటి
ఏదో ఒక సంకీర్తనో పద్యమో శ్లోకమో స్వామి స్ఫురించిన దాన్ని బట్టి దాంతో మనం కలుసుకుందామండి. స్వస్తి.